బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. అదే బిర్యానీ హోటల్ స్టైల్‌లోని దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేయండి. చూసారు కదా! మంచి ఫ్లేవర్‌తో అయితే మంచిగా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా అయితే తినొచ్చు. ఇంకా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. నేనిక్కడ హాఫ్ కేజీ రైస్‌కి హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకోవాలండి. నేను ఇంకా హాఫ్ కేజీకి తక్కువే తీసుకున్నాను. ఏం పర్వాలేదు, సరిపోతది. చికెన్‌ని కొంచెం వాష్ చేసుకొని అందులోని కొంచెం పచ్చికారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోండి. బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తది. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఒక స్పూను చికెన్ బిర్యానీ మసాలా అయితే వేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తదండి. చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కారానికి సరిపడగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. నేను ఒక 4, 5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. అన్నీ బాగా కలుపుకొని ఒక పక్కన అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, బాగా మ్యారినేట్ అయిన తర్వాత మనం ఇందులో ఒక ఐటెం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. చూసారు కదా, బిఫోర్గానే వేసుకోండి, నేను వేసుకోవడం మర్చిపోయాను. మనం ఇంకా ఈ బిర్యానీ దమ్ము కదండి చేస్తాము, అందువల్ల ఈ చికెన్లోనే మనం గరం మసాలాలు కూడా వేసేసుకోవాలి. అలా అయితేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి నల్ల యాలక్కాయలు అండి. నార్మల్ యాలకుల కన్నా ఈ నల్ల యాలకులు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ అయితే కడిగి ఓ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పాన్లోని ఆయిల్ వేసుకొని ఈ చికెన్ బాగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆయిల్లోనైతే ఈ చికెన్ అంతా ఫ్రై అవ్వాలి. మనం దమ్ము చేసేటప్పుడు చికెను ఆటోమేటిక్గా అందులో పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ముక్క అనేది ఉడుకుతుందండి. ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే నేను చక్కగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను కదా. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 4 గ్లాసుల కన్నా ఎక్కువ వేసుకోండి వాటరు. ఎందుకంటే మనం వాటర్ అనేది ఓరుస్తాం కదా, అందువల్ల 4 గ్లాసెస్ కన్నా ఎక్స్ట్రా వేసుకోండి. ఒక 5 గ్లాసెస్. ఇక్కడ వచ్చేసరికి హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా వేసుకోండి. ఇంకా తర్వాత వేసుకోవడానికి అవ్వదు. ఇక్కడ మీరు చూసినట్టయితే చిటికెడు ఆయిల్ మాత్రమే వేసాను. అసలు బిర్యానీలో ఇంకా ఆయిల్ ఎక్కడ పడదనమాట. ఆయిల్ లేకుండా బిర్యానీ చాలా బాగుంటుందండి. ఈ ఎసరంతా బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే అందులో వేసుకొని చక్కగా ఒక 80% కుక్ అయ్యేలాగా అయితే ఉడకబెట్టుకోవాలండి. ఈ లోపు మీరు ఇక్కడ చూసినట్టయితే చికెన్ చూసారా ఎంత చక్కగా యమ్మీగా అయితే ఫ్రై అయిపోయిందో. చక్కగా ఈ ఫ్రైని అయితే ఒక పక్కకి అయితే పెట్టుకుందాము. రైస్ కూడా మీరు చూసినట్టయితే ఒక 80% అయితే పలుకైతే ఉడికిపోయింది కదా. వాటర్ చూసారు కదండి, అలా వాటర్ ఉండాలి ఓర్చినట్టుగా. అలా అయితేనే మనకి కరెక్ట్గా బాగుంటుందండి. పలుకులాగా అయితే బిర్యానీ వస్తుంది. చూసారు కదా, దీన్ని అయితే ఒక జాలి బుట్టలో అయితే ఓర్చేసుకున్నాను, వాటర్ ఎక్కడా లేకుండా. ఇందులోని వాటర్ అంతా పోయినంత వరకు వెయిట్ చేసి మళ్ళీ అదే బౌల్లోని నేను కిందని ఒక లేయర్ అయితే బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందు మీద కొంచెం చికెన్ అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ అయితే వేసుకోవాలి. అలాగే లేయర్స్ వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా పైన కొంచెం మనకి బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా పచ్చిది, అది కూడా వేసుకోవాలి. ఈ వాటర్ ఏంటంటే మనం ఓర్చాం కదండి రైస్లోని, ఆ వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మూత అయితే టైట్గా పెట్టండి. ఒకవేళ మీకు టైట్గా మూత లేకపోతే చుట్టూ చపాతీ ముద్ద అయితే చేసుకొని దాని చుట్టూ ఒక లేయర్ అయితే పెట్టండి. చూసారు కదా, దమ్ బిర్యానీ అయితే చూడడానికి ఎంత యమ్మీగా అయితే తయారైపోయిందో. అసలు ఆయిల్ అనేది ఎక్కడ వాడలేదండి. వాడకుండానే జ్యూసీగా అయితే బిర్యానీ ఎంత టేస్ట్గా అయితే కనబడుతుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి.